చూద్దాం. జరుగుతా ఉన్న దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఈరోజు ఈనాడు పత్రిక ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్ సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెర అంట, నువ్వా నేనా అంట. లోకేష్ గారి స్టేట్మెంట్, ప్రజాస్వామ్యం నిలబడింది అంట. ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారు? అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మీరు ఈ మాదిరి రాతలు రాయాల్సింది. జరిగిందే దొంగ ఓటింగు, దానికి మళ్ళా ఉత్కంఠ, దానికి మళ్ళా నువ్వా నేనా, దానికి మళ్ళా ప్రజాస్వామ్యం నిలబడింది అంటే నీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకో లేక ఎంతో వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకో మాత్రమే తెలుసు, రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్ళకు తెలియదు కదా. మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్యపెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది అనైతికం కాదా? అనైతికల్ కాదా? ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది. అయినప్పటికీ మీరు ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపరు మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క కడప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి కడపలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతిసారి వరాలు కుల్పించడం, పులివెందులు కూడా మేము అభివృద్ధి చేశాం. ప్రజలకు కూడా అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం తన కుటుంబ సభ్యుల్ని హతమారుస్తారు. సొంత చెల్లి పరిస్థితి, తల్లి పరిస్థితి, సునీతమ్మ గారి పరిస్థితి తెలుసు. మరి అదేవిధంగా పులివెందుల ప్రజల కోసం ఏ రోజు అసెంబ్లీకి వచ్చి పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడలేదన్న విషయాన్ని కూడా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు నమ్మకంతో ఈ మంచి ప్రభుత్వానికి సహకరించి ఎన్డీఏ కూటమి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా పులివెందులు కూడా బాగుపడుతుందని సంపూర్ణ నమ్మకంతో ఈరోజు ఓటేసి అఖండ మెజార్టీతో ఈరోజు గెలిపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నామినేషన్లు వేయడమే ప్రజాస్వామ్యబద్ధం. ఎందుకంటే ఒంటిమిట్టలో 11 నామినేషన్లు పడ్డాయి, మరి పులివెందుల జెడ్పీటీసీకి 11 నామినేషన్లు పడ్డాయి. అక్కడే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నాం అనేది ప్రజలకు ఒక నమ్మకాన్ని కుదిరిచ్చాం. మరి ఈరోజు ఒక సాక్షి ఛానల్లో తప్ప ఏ ఛానల్లో చూసినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న విధంగా ఈరోజు మెజార్టీ తెచ్చినందుకు కూడా ప్రజలకు మరి కార్యకర్తలకు అదేవిధంగా సమిష్టిగా ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు సమిష్టిగా ఈరోజు మేమందరం పనిచేసాం. వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇందాక రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్లు మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఇది ఒక గిఫ్ట్ అనే విషయం తెలియజేస్తున్నాం. దగ్గరలో కడప స్వీప్ అవుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ బీటెక్ రవి గారు మరి నిన్నటి రోజున బీటెక్ రవి గారిని ఏ విధంగా అవమానపరిచారో కూడా మనం చూసాం. పెద్దలంటే గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం లేదు. ముసలాయన అంటారు. వాళ్ళ పార్టీలో ఎంతమంది ముసలి వాళ్ళతో రాజకీయం చేసిస్తున్నారు. మరి ఎలాంటి వారు కావాలి? కూనీ కోరలే కావాలా, గొడ్డలతో చంపే వాళ్ళే కావాలా, బెదిరించే వాళ్ళే కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి? మేం తెలియజేసేది ఒక్కటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఓటింగ్ జరగటం వల్ల ఓటింగ్ జరిగింది. ప్రజలు కూడా సంపూర్ణమైన నమ్మకంతో పులివెందుల్లో సుమారుగా 6,052 ఓట్లు ఇప్పటికే మెజార్టీ ఉన్నాం. మరి ఒంటిమిట్ట కూడా సుమారుగా 4,000 చిల్లర మెజార్టీతో ఉంది. 2 భారీ మెజార్టీతో మేము గెలిచినందుకు కూడా మరి ప్రతి ఒక్కరికి పులివెందుల ఒంటిమిట్ట నాయకులకు మరి ఇక్కడ సహకరించిన మరి జమ్మలమడుగు ఎమ్మెల్యే గారు కావచ్చు, చైతన్య రెడ్డి గారు, భూపేష్, మరి వాసు గారు, ఓ పక్క మాధవిరెడ్డి గారు, ప్రతి ఒక్కరం బాధ్యతగా తీసుకొని ఇంటింటికి వెళ్ళి మేము ప్రచారం చేశాం. మరి ఆ ప్రచారంలో మేము చేసిన సూపర్ 6 పథకాల గురించి కూడా ప్రజలకు బాగా వివరించాం. చాలా సంతోషంగా ఉంది. జై హింద్, జై తెలుగుదేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీ గెలిచినప్పుడు ఇది రివెంజ్ అనుకోవచ్చా? పులివెందులు జెడ్పీటీ మాకు ఎవరి మీద రివెంజ్ లేదు. మేము ఏ రోజు వైనాట్ 170 అని లేదు, వైనాట్ కుప్పం అని లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ఎలక్షన్ జరిపించాం. ప్రజాస్వామ్యబద్ధం 1 సంవత్సరం నుంచి మేము ఏం పరిపాలన చేశాం,
సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చాం, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి తీసుకెళ్లామో, భవిష్యత్తు ముఖ్యంగా దీంట్లో మహిళలు యువత ముందుకొచ్చి ఓటేశారు. ఎందుకంటే ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తున్నారు యువగల మొదలైతే నారా లోకేష్ బాబు గారు. మరి ఈరోజు వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలి కాబట్టి ఈరోజు పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నాయి. అగ్రికల్చర్ సెక్టర్, హార్టికల్చర్ సెక్టర్ అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే ఎన్డీఏ కూటమిలో మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుందన్న సంపూర్ణమైన నమ్మకంతో ఈరోజు ఓటేశారన్న విషయం తెలుసు. ఇక్కడెక్కడ పులివెందల్లో మీ చరిత్రలో చూశారు. ఇక్కడ పులివెంద చరిత్రలో స్థానిక ఎన్నికల్లో చీనాకాయలు అమ్మితే పర్సెంటేజు, అరటికాయలు అమ్మితే పర్సెంటేజు, చికెన్కి పర్సెంటేజ్, కోడిగుడ్లకు పర్సెంటేజ్, ఇలా ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతలు చేసి పిండి పిప్పి పీడించారో ప్రజలందరికీ తెలిసి ఒక్కసారిగా ఈసారి కూడా మనం వైసీపీకి ఓటేస్తే మన జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. ఇప్పుడన్నా ఈ మంచి ప్రభుత్వానికి మనం సహకరించాలని ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో మాకు ఓటేశారు. ఏ విధంగా అయితే ఓటేశారో అదే నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. వాళ్ళు చెప్పిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత సమస్యలు పరిష్కారం చేస్తామన్నాం. ఖచ్చితంగా పరిష్కారం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్నో రోజుల ఉత్కంఠ అక్కడ కంప్లీట్ గా ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. మేము అక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే నామినేషన్లు పడ్డాయో అప్పుడే అర్థమైపోయింది ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనేది. ప్రజాస్వామ్యం అనేది నామినేషన్ వేసిన రోజే బ్రతికింది. అంతకంటే ముందు నామినేషన్ వేసే పరిస్థితి లేదు. ఒకరంటే ఒకరే వేసేవారు, ఆ ఒక్కరే గెలుపొందేవారు, ఏకగ్రీవంగా జరిగిపోయేది. కనీసం ఓటర్లకి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా లేదు. బ్యాలెట్ పేపర్ అంటే తెలియదు, బ్యాలెట్ బాక్స్ అంటే తెలియదు, ఓటర్ వెళ్ళి ఓటు వేసే పరిస్థితి లేదు. కానీ అటువంటి పరిస్థితి నుంచి నోటిఫికేషన్ రాగానే 11 మంది పులివెందులలో, 11 మంది ఒంటిమిట్టలో నామినేషన్ వేసిన రోజే ప్రజాస్వామ్యం బతికింది అని చెప్పి తను మాట్లాడుకొచ్చారు. మరోవైపుగా